ప్రమాణం చేయడం చాలా సులభం. కానీ జీవితాంతం ఆ మాట మీద నిలబడడం చాలా కష్టం. కానీ ఆ మాట మీద జీవితాంతం నిలబడిన మహానుభావుడు భీష్ముడు. ఈరోజు భీష్ముడి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. భీష్మ ప్రతిజ్ఞ చేసిన తర్వాత దేవవ్రతుడు తన జీవితం మొత్తాన్ని ఇంకా హస్తినాపురానికి అంకితం చేసేస్తాడు. రాజు అవ్వాలనే కోరిక ఉండదు. తన జీవితం మొత్తాన్ని కూడాను కుటుంబ సేవ, కుటుంబ బాధ్యతలు, వారిని సురక్షంగా చూసుకోవడం ఇదే తన ధర్మంగా మార్చుకుంటాడు. ఇంకా కొన్ని రోజుల తర్వాత రాజు శాంతనుడు మరణిస్తాడు. ఆయన మరణించిన తర్వాత శాంతనుడు, సత్యవతి కుమారులు, వాళ్ళు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు, వీళ్ళు మళ్ళీ రాజులు అవుతారు. మొదటి చిత్రాంగదుడు రాజు అవుతాడు. తర్వాత ఒక యుద్ధంలో ఆయన మరణిస్తారు అనమాట. దాని తర్వాత విచిత్రవీర్యుడు రాజు అవుతారు. ఆయన కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఇలానే యుద్ధంలోనే మరణిస్తారు. మరణించిన తర్వాత అప్పుడు రాజ్యాన్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు. ఎందుకంటే అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ విచిత్ర వీరునికి సంతానం ఇంకా ఉండదు. అప్పటికి పుత్రులు పుత్రికలు ఎవరు పుట్టి ఉండరు. ఎవరు పుట్టకుండానే ఆయన చనిపోయి ఉంటారు అనమాట. అందుకే భీష్ముడికి అప్పుడు హస్తినాపురం యొక్క పరిపాలన తన భుజాల మీద వేసుకోవడం ఒక పెద్ద బాధ్యతగా తీసుకుంటారు. ఎందుకు? అక్కడ పరిపాలించడానికి రాజు ఉండరు. ఈయన సింహాసనాన్ని అధిష్ఠించరు, కానీ హస్తినాపురాన్ని కాపాడాలి. అంత గొప్ప బాధ్యతని తన భుజస్కంధాలపైన వేసుకొని ఆయన హస్తినాపురాన్ని కాపాడుతాడు. భీష్ముడు రాజ్యం వెనుకుండి మొత్తం పరిపాలన అంతా నడిపిస్తుంటాడు, నీడలా కాపాడుతుంటాడు. అసలు భీష్ముడు అనేవాడే లేకపోయి ఉంటే హస్తినాపురం కల ఏనాడో పోయి ఉండేది. ఆయన హస్తినాపురాన్ని కాపాడుతాడు. ఆ హస్తినాపుర రాజ్యానికి రక్షగా ఉంటాడు. ఆ యొక్క శోభని పోకుండాను, దాని యొక్క కళ పోకుండా కాపాడుతాడు. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు, వీళ్ళు ముగ్గురు ఎలా జన్మిస్తారనేది ఒక చిన్న స్టోరీ ఉంటుంది. వాళ్ళ క్యారెక్టర్ కోసం చెప్పుకునేటప్పుడు అప్పుడు మీకు వివరిస్తాను క్లియర్గా. వీళ్ళకి మళ్ళీ పాండవులు, కౌరవులు జన్మిస్తారనమాట. వీళ్ళు జన్మించిన తర్వాత అసలు కథ అనేది స్టార్ట్ అవుతుంది. ధృతరాష్ట్రుడికి కౌరవులు జన్మిస్తారు, పాండురాజుకి పాండవులు జన్మిస్తారు. కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు, పాండవుల్లో పెద్దవాడు యుధిష్ఠిరుడు. ఈయన్నే ధర్మరాజు అని కూడా అంటారు. దుర్యోధనుడికి అధికారం మీద ఇష్టం ఎక్కువ, మన ధర్మరాజుకేమో యుధిష్ఠిరుడికేమో ధర్మం పై ఇష్టం ఎక్కువ. వీళ్ళిద్దరి మధ్య ఉన్న తారతమ్యాన్ని భీష్ముడు వీళ్ళు చిన్నతనంలోనే గమనిస్తారు. ఆయన గమనించలేరా? దేవతల వద్ద నుంచి ఇచ్చామరణం వరం పొందిన అతను ఈ మాత్రం తెలుసుకోలేదా? కానీ ఆయన ఏం చేయలేరు, ఎవరి వైపు కూడా నిలబడలేరు. ఎందుకంటే ఆయన ఒక ప్రతిజ్ఞ చేశారు కదా, కురువంశానికి విధేయుడిగా ఉంటాడు అంతే. చిన్నప్పటి నుంచి భీష్ముని ఆధ్వర్యంలోనే ఈ పాండవులు, కౌరవులు పెరుగుతారనమాట. వాళ్ళకి భీష్ముడు అంటే తాత, గురువు, ఇవే కాకుండా సాక్షాత్తు దేవుడు ఆయన. అసలు ఆయన ఏ మాట చెప్తే అది తప్పకుండా విని తీరాల్సిందే. ఆయన చేసిన ప్రమాణమే తర్వాత తన జీవితాన్ని నరకంగా మార్చుతుంది. తర్వాత ద్రౌపది స్వయంవరం, దుర్యోధనుడు పాండవులపై చేసిన కుట్రలు, దుర్యోధనుడికి పాండవులపైన ఎందుకు అసూయ పుడుతుంది, ఇవన్నీ కూడాను నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి అర్జెంట్గా ఫాలో అయిపోండి.